వెల్కమ్ టు ఎన్నో వేల ముచ్చట్లు. ఈరోజు మన ఛానల్లో ఒకటే రకం బ్యాటర్తో 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ టిఫిన్స్ ఎలా చేయాలో చూపించేస్తాను, చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని 2 కప్స్ ఆఫ్ రవ్వ వేసుకోండి. నార్మల్ ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, వైట్ రవ్వ అదే. ఇంకా 2 కప్స్ ఆఫ్ సన్న సేమియా వేసుకోవాలండి. అందులో కొంచెం కర్డ్ వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని మరీ పలుచగా కాకుండా ఇడ్లీ బ్యాటర్లా కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకున్నాక ఒక స్పూన్ సాల్ట్ వేసేసి కొద్దిగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి. ఈలోపు ఒక ప్యాన్ పెట్టి కడాయి పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి కొద్దిగా ఫ్రై చేయాలండి. ఇప్పుడు కరివేపాకు ఉంటే పుదీనా, కొత్తిమీర ఏదైనా ఆప్షనల్ వేసుకోవచ్చండి. అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇది మన బ్యాటర్ ఉంది కదండి, దాంట్లో వేసేసి బాగా కలుపుకోవాలి. బ్యాటర్ చూసారా గట్టిగా అయిపోయింది కొంచెం. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకొని ఇడ్లీ కన్సిస్టెన్సీ రావాలండి. దీంట్లో మన తాలింపు ఉంది కదండి, ఇదంతా వేసుకొని మిక్స్ చేసుకొని మరొక 20 మినిట్స్ రెస్ట్ ఇచ్చేయాలండి. ఇది 20 మినిట్స్ తర్వాత ఇది ఫర్మెంట్ అయిపోయి ఉంటుందండి. దాంట్లోనే మనం తురుము పెట్టుకున్న కొద్దిగా క్యారెట్ వేసుకుని కలుపుకోవచ్చు. ఎనీ వెజ్జెస్ ఆప్షనల్, మీ ఇష్టం. ఆనియన్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ రేకులు తీసుకుని దాంట్లో ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసి కింద కొద్దిగా నువ్వులు వేసుకుని పైన ఈ బ్యాటర్తో ఫిల్ చేసుకోవాలండి. నార్మల్ ఇడ్లీ స్టీమ్ చేసుకుంటాం కదా, అట్లనే ఇది కూడా స్టీమ్ చేసేసుకోవడమే. అంతే, రవ్వ ఇడ్లీ ఫినిష్ అయిపోయింది. చాలా క్విక్గా అయిపోతుందండి. మేకింగ్ టైం 40 మినిట్స్ అంతే. సో ఒకటే బ్యాటర్తో రవ్వ ఇడ్లీ అండ్ రవ్వ టిక్కీస్ రెడీ అయిపోయినాయి. చాలా ఎర్లీగా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి బ్రేక్ఫాస్ట్. అంతేకాదండి, ఒక మీడియం సైజ్ ఆఫ్ ఇడ్లీలో ఆల్మోస్ట్ 80 నుంచి 100 కిలో క్యాలరీస్ ఉంటాయంటండి. 14 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్, 2 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుందండి. సో మీ కౌంట్ క్యాలరీస్ బట్టి, మీకు సర్వింగ్ సైజ్ బట్టి సర్వ్ చేసేసుకోవడమే. సో హెల్దీ డైట్ చేసే వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చండి. మీకు నచ్చితే కనుక ట్రై చేసేయండి. ఎలా ఉందో కామెంట్ సెషన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.